ఇప్పుడు పెద్దలు మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. పోలీస్ మిత్రులకు ట్రాఫిక్ ఆపాలని చూస్తున్నాను. అక్కడ ఉన్న ప్రజలందరూ ముంగట రావాలని కోరుతున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నిన్ననే ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉండే. ఛత్రపతి శివాజీ మహారాజ్ జాతీయవాదం గుండె పెట్టుకొని భారతదేశంను ఐక్యత చేసిండు. అటు తంజావూరు నుంచి ఇటు ఢిల్లీ వరకు ఐక్యత చేసిండ్రు. అది ఈరోజు ఎన్నో యుద్ధాలు విజయించి వారు భారతదేశం ఐక్యం చేసిన వీరుడు శివాజీ మహారాజ్. అదే స్ఫూర్తితోటి ఈరోజు మోడీ గారి విజయ సంకల్ప యాత్ర మొదలైతుంది. నిన్న జయంతికి, శివాజీ మహారాజ్ జయంతికి వచ్చిన భారత యువతకు శుభాకాంక్షలు. ఈరోజు మోడీ గారి విజయ సంకల్ప యాత్రకు వచ్చిన తాండూర్ పెద్దలకు, యువకులకు, మహిళలకు అందరికీ స్వాగతము. సభాధ్యక్షులు గౌరవ జిల్లాధ్యక్షుడు మోడీ గారు, ముగ్గురు పెద్ద మన మోడీ గారితో పనిచేసే, రాత్రింబగలు దేశానికి కొరకు పనిచేసే కేంద్ర మంత్రి వాళ్ళు బిఎల్ వర్మ గారు, మరి జాతీయవాదమే గుండెలు పెట్టుకొని మన యువ నాయకుడు బండి సంజయ్ గారు, అట్లనే ఇద్దరు సీఎంలను ఓడగొట్టిన తాటపల్లి వెంకటరమణారెడ్డి గారికి, మరి మన ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చి సత్తా చూపెట్టిన ఏవిఎన్ రెడ్డి గారికి, మన రాష్ట్ర స్టేట్ జనరల్ సెక్రటరీ ప్రేమేందర్ రెడ్డి గారు, ఇక్కడికున్న జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, తాండూరు నాయకులు అందరికీ నమస్కారము. ఒక సిద్ధాంతం లేని వ్యక్తులైనా, సిద్ధాంతం లేని పార్టీ అయినా దిక్కు తప్పి తిరుగుతూ ఉంటారు, దిక్కు లేకుండా పోతా ఉంటారు. కానీ భారతీయ జనతా పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది. ప్రతి కార్యకర్తకు తెలుసు ఆ సిద్ధాంతం ఏంది, జాతీయవాదం అని. అందుకే మనం ఏమంటాము, భారత్ మాతాకి. ఈరోజు యావత్ ప్రపంచంలోనే ఒక గొప్ప స్థాయికి చేరింది భారతదేశము. ప్రధానమంత్రి మోడీ గారు భుజం మీద భుజం చేసుకొని అమెరికా ప్రధానైనా, జపాన్ ప్రధాని, చైనా ప్రధానిని భుజం మీద చేసుకొని ఆ స్థాయికి చేరింది. కానీ దేశం చూస్తే కూడా అది 10వ స్థాయి నుంచి ఆర్థికంగా పైకి పోతుంది 5వ స్థాయికి. అటు హైవేలు వస్తున్నాయి, ఇక్కడ రైళ్లు వస్తున్నాయి. బ్యాంకులు కూడా దివాలా తీసిన బ్యాంకులు ఇప్పుడు పేద ప్రజలకు, మన తాండూరు ప్రజలకు అప్పులు ఇస్తున్నది. అదే కాక మన రాష్ట్రం చూస్తే పోయిన ప్రభుత్వం చిప్పబెట్టిపోయింది. ఈ ప్రభుత్వానికి పైసలు కూడా లేకుండే. ఈరోజు కరెంట్ వచ్చినా, మన జీతాలు వచ్చినా, మన పెన్షన్లు వచ్చినా అది మోడీ వల్లనే. కానీ మన గ్రామీణ ప్రాంతాలు ఎంతో అంతో అభివృద్ధి కావాలి. జాతీయవాదం దేశం నంబర్ 1 ఉండాలంటే రాష్ట్రాలు నంబర్ 1 ఉండాలి, మన గ్రామీణ ప్రాంతాల నంబర్ 1 ఉండాలని మోడీ గారు ముందు పోతుండ్రు. అన్నిట్లా కిందైనా పైకి రావాలి, అన్నిట్లా వెనుకబడిన వాళ్ళు పైకి రావాలని అంత్యోదయ పెట్టుకొని వారు ముందుకు పోతుండ్రు. కానీ ఈరోజు ఇంతో అంతో ఎవరికన్నా రైతు బంధులు వస్తలేవు, ఏవి బస్సు నడుస్తలేదు, కరెంట్ కోతలు మొదలైంది. అందుకే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా మన దేశ ప్రజలు, మన ప్రాంత ప్రజలకు కూడా, ప్రాంత ప్రజలు వెనుకబడొద్దని 9,000 కోట్లు ఇచ్చిండు. అప్పుల హద్దు దాటినాక కూడా మోడీ. ఈ రోజు ఇక్కడ కరెంట్ నడుస్తుందంటే, మన ఇంట్లో అక్కడ పొలాల పంపులు నడుస్తున్నాయి అంటే అది
మోడీ గారు వల్లనే. గ్రామీణ ప్రాంతంలో ఉచిత బియ్యమైనా రూపాయి బియ్యమైనా పంటలకు మద్దతు ధర ఇచ్చేదైనా మోడీ గారే. పంటలు పెరుగుతందుకు 2400 యూరియా బస్తాను కేవలం 266 రూపాయలకు అమ్ముతుందంటే మోడీ గారే. ఇంతో అంతో నడుస్తుందంటే మోడీ గారే. ఆడ లైట్ బుగ్గలున్నా, ఎల్ఈడి బుగ్గలున్నా, లేకుంటే రైతులకు ట్రాక్టర్లు ఇచ్చినా, లేకుంటే ఊర్లలో రోడ్లు ఇచ్చినా, ఆఖరికి శ్మశాన వాటికి ఇచ్చినా కూడా మోడీ గారి వల్లనే అవుతుంది. దేశాభివృద్ధి మోడీ గారి వల్ల అవుతుంది. అందుకే మేము గర్వంగా అడుగుతాము, మీ ఓటు మోడీ గారికని అడుగుతున్నాము. ప్రతిపక్షాలు ఏమడుగుతున్నాయి? ఎవరి కొరకు అడుగుతుండ్రు? మా రాహుల్ బాబా కుటుంబం కొరకు అడుగుతుందా? మన కేసీఆర్ కుటుంబం కొరకు అడుగుతుందా? మేమైతే గర్వంగా అడుగుతాము, మీ ఓటు మోడీకి ఇవ్వాలని గర్వంగా అడుగుతున్నాం. ఈరోజు ఎంతో అమరవీరులు త్యాగాలు చేసిండ్రు, ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. కానీ సిరిపురం యాదయ్య వారి వర్ధంతి ఆత్మహత్య చేసుకుండు. ఎందుకు చేసుకుండు? ఏ తెలంగాణ కొరకు చేసుకుండు? ఆడ శ్రీకాంతాచారి ఉందని, ఈడ పెద్ద మంగళారం యాదిరెడ్డి ఉండని, లేకుంటే కానిస్టేబుల్ కిష్టయ్య ఉండని, వీళ్ళందరూ ఒక తెలంగాణ వస్తే జీవితాలు బాగాలేతాయని ఆఖరికి మన తాండూరు నుంచి కూడా నా ఉద్యమ సహచర్యుడు అయూబ్ ఖాన్ కూడా యాదికుందా? అయూబ్ ఖాన్ కూడా తెలంగాణ వచ్చినాక గీదా తెలంగాణ వచ్చింది అని ఆత్మహత్య చేసుకుంటూ యాదికుందేమో మీకు. ఎందుకు ధనిక రాష్ట్రం అంటారు, ధనిక రాష్ట్రం అంటారు. ధనవంతం ఎక్కడ పోయిందా అంటే కాళేశ్వరం కుంభకోణంలా కుమ్మరిచ్చి ఖజానా ఖాళీ చేసి కల్వకుంట్ల కుటుంబం బాగైంది. కానీ మన తెలంగాణ అట్లుండి మన తాండూరు అట్లే ఉన్నది. ఈడ ఒక్క సుక్కనన్నా కోట్లాది ఖర్చు పెట్టి ఒక్క సుక్కనన్నా మన సాగునీరు ఒక్క ఎకరానికన్నా వచ్చిందా అంటే రాలేదు. మన జుంటుపల్లి ఎట్లుంది, మన కోటిపల్లి ఎట్లుంది, మన శివసాగర్ ఎట్లున్నాయి అట్లే ఉన్నది. పక్కకు కాగ్నా నది వారుతున్నది. ఇక్కడ వనరులు ఎన్నో ఉన్నాయి. లాటరైట్ రాయి ఉన్నది, లైమ్ స్టోన్ రాయి ఉన్నది, బెంటనైట్ ఉన్నది. కానీ ఇక్కడ ఉద్యోగాలు వచ్చినాయా? రాలేదు. ఈడ పొల్యూషన్ పోయిందా? పోలేదు. ఇక్కడ అసలు అభివృద్ధి అయిన కొన్ని రోడ్లు పడ్డాయంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వల్లనే, అది రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాదు. బెల్లం మీద ఈగలు వాలినట్టు ఎంతో మంది మీరు ఎన్నుకున్న నాయకులు అధికారం కొద్ది ప్రజలను ఇడిచిపెట్టి మీరు ప్రజలను ఇడిచిపెట్టి ఎంతో మంది నాయకులు అధికార పార్టీ దిక్కుదుంటారు. నేను ఒక్కనే అధికారంలో ఉండుకుంటా అధికారం పార్టీ ఇడిచిపెట్టి మీ ప్రజల దగ్గరకు వచ్చినాను, మీతోటే ఉంటాను. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఏ కుటుంబానికి ఓటేస్తారు? అంతే, భారతీయులకు భారత దేశాన్ని గెలిపించే పార్టీని ఓటేస్తారు. కుటుంబ పార్టీ అక్కడ కేసీఆర్కి ఏమైందో తెలుసు. ఇటు ఇంకో కుటుంబాలు వస్తాయంటే తాండూరులో ఒప్పుకుంటారా? నేనైతే ప్రజలతోటే ఉన్నా. నా ఇంటి ఎవరున్నారు? మోడీ గారు ఉన్నారు. మోడీ గారి గుండెలు ఏముంది? జాతీయవాదము మోడీ గారి గుండెలా మీరున్నారు. మోడీ గారి నమ్మకము మీ మీద ఉన్నది. అందుకే మనం మోడీ గారిని గెలిపియాలి. మళ్ళోసారి భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇప్పుడు మన ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి గారు